కార్యగ్రంథము 16వ అధ్యాయము 25వ వచనమండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. పౌలు శీలను సువార్త ప్రకటిస్తుంటే ఆనాటి సమాజంలో ఉన్న అధికారులు ఏం చేశారో తెలుసా? బంధించి చెరసాలలో పడేసి కాళ్ళకు చేతులు బంధలు బిగించి కొట్టి ఈత బెత్తాలతో కొట్టి ఒళ్ళంతా రక్తముతో ఉన్నా కానీ చెరసాలలో వాళ్ళు ఉండి అంత బాధలు, అంత వేదనలో, అంత శ్రమలో ఉండి కూడా మధ్యరాత్రి వేళ దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం, దేవుడికి ప్రార్థన చేయటం, దేవునికి గణపరచడం, దేవుని ఆరాధించడం చేస్తే ప్రకచరితంలో మధ్యరాత్రి వేళ పెద్ద భూకంపం కలిగి చెరసాల పునాదులు కదిలి ఈ మాటలు వింటున్న నీవు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నిందించకుండా ఆ శ్రమలలోనే దేవుడు స్తుతించు, ఆ శ్రమలలోనే దేవుడు మహిమపరచు. నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడా, శ్రమలు వచ్చినప్పుడు అయ్యా ఇదిగో తండ్రి నువ్వు చూపించే కృప పొందుకోవటానికి నాయన నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.